హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. కంగ్రాచులేషన్స్ చిన్న బావ. ఏమిటి ఎంత అర్జెంటుగా పెళ్లి చేసేసుకుంటున్నావు? వీధిలో కూర్చున్న శ్రీహరిని నవ్వుతూ పలకరిస్తూ ఉత్సాహంగా ప్రవేశించి కరచాలనం చేశాడు నగేష్. చాలా సంతోషం బావా, నువ్వు ఇలా రావడం. నీకు సెలవు దొరుకుతుందో లేదో అని భయపడ్డాను, శ్రీహరి ఆనందంగా అన్నాడు. అమ్మను చూడ్డానికి సెలవు మీద వచ్చాను. మళ్ళీ 4 రోజుల్లో వెళ్ళిపోవాలి. అదృష్టవశాత్తు నీ పెళ్ళి ఇప్పుడే కలిసి వచ్చింది, అందుకే రాగలిగాను. అయితే నువ్వు మంచి ఉద్యోగంలో చేరావట. నాకు చాలా సంతోషంగా ఉంది. శక్తానుసారం యువతీ యువకులు దేశ సేవ చేయగలిగినప్పుడే జన్మలకు సార్థకతయ్యా. ఇంతలో జయశ్రీ ప్రవేశించింది. ఓహో, త్యాగమూర్తి గారా, ఎప్పుడూ రావడం? ఏంటి విశేషాలు? ఎందరో మరణోన్ముఖులను ఉద్ధరించి జీవం పోశారు. ఎన్ని ఘనకార్యాలు చేసి దేశమాతను ఉద్ధరించారు అంటూ తన మాటలకు తానే కిలకిలా నవ్వుకుంది. నగేష్ మాట్లాడలేదు. చిరునవ్వుతో ఒక్కసారి ఆమెను నకసిక పర్యంతం చూసి ఊరుకున్నాడు. ఏం బావా, మాట్లాడవేం? లేక పల్లెటూరు ప్రాక్టీస్ నుంచి, ప్రగల్భాల నుంచి పారిపోయినట్లే ఆర్మీ నుంచి కూడా పారిపోయి వచ్చేసావా? నగేష్ ఆ చెణుకులకు తొణకలేదు. నిరసనగా నవ్వి ఊరుకున్నాడు. ఏం కోపం వచ్చిందా? జయశ్రీ తిరిగి ప్రశ్నించింది. లేదు, ఆ రోజు ఎదిగిపోతున్న నీ మేధా పరిజ్ఞానాలకు విస్తుపోతున్నాను. అందరి శ్లేషను గ్రహించి తట్టుకుని జయశ్రీ తిరిగి మాట్లాడేలోగా నగేష్ ప్రసంగ ధోరణి మార్చేశాడు. శ్రీహరిని ఉద్దేశించి, అయితే నువ్వు అఖండుడివే, మెడిసిన్ చదివే పిల్లనే ఎంచుకున్నావు. ఎలా పరిచయమైంది? నీ క్లాస్మేటా లేక జూనియరా? శ్రీహరి ముఖం ఇబ్బందిగా పెట్టాడు. కొన్ని క్షణాలు ఏమీ చెప్పలేకపోయాడు. కడకు సిగ్గిల్లుతూ చెప్పలేక చెప్పాడు. ఏమీ కాదు. ఆ మాటకొస్తే అసలు ఇంతవరకు నేను ఆమెను చూడను కూడా లేదు. పూర్తి అపరిచిత. అది మా నాన్నకు నచ్చిన సంబంధమే. నేను నాన్నను పొరపాటుగా అంచనా వేసుకున్నాను. కానీ పాపం మంచివాడు. చిన్నవాళ్ల కోరికలు తెలుసు. కనుబొమ్మలు ముడివేస్తూ ఆలోచనాపూర్వకంగా నిర్లక్ష్యంగా నగేష్, మీ నాన్నకు నచ్చిన సంబంధం అంటే తెలుస్తూనే ఉందిగా, బాగా కనకవర్షం కురిపించే కన్యాదాత అన్నమాట. ఎంతేమిటి కట్నం? సమాధానంగా జయశ్రీ నుండి సగర్వ స్వరంతో వచ్చింది. కట్నం కానుకలు మొత్తం 1,25,000. చచ్చ శ్రీహరి, నువ్వు కూడా ఇలాగే అయిపోయావేమిటి? కట్నం దండిగా లభిస్తుందని కన్యను కళ్ళతో కూడా చూడకుండా కళ్యాణానికి సిద్ధపడిపోయావన్నమాట. ఎవరో అజ్ఞానులు, మూర్ఖులు చేస్తున్న పనిని మనం విద్యావంతులం, వివేకవంతులం కూడా చేయడమా? బావా, జయశ్రీ కలగజేసుకుంది. నీ నీతి పాఠాలు చూస్తే నాకు ఒళ్ళు మంట. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటారు. మధ్యలో చేత్కరించుకోవాల్సిందేముంది? ఇది అనాదిగా వస్తున్న పద్ధతే. అవును, కట్నం ఇచ్చి వరుణ్ణి కొనుక్కోవడం అనేది నీలాంటి చదువుకున్న ఆడదానికే అపసవ్యంగా, అక్రమంగా కనిపించినప్పుడు ఇక ఎవరేం చేయగలరు? ఆ పిల్ల కూడా నీలాంటిదే కాబోలు. లేకుంటే అంత చదువుకుని ప్రయోజకురాలవ్వబోతున్న ఆమె కూడా ఇలా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోదు. ఈ నీతి పాఠాలన్నీ వల్లించడానికి బాగానే ఉంటాయి కానీ బావగారు, రేపు ఈ డాక్టర్ అమ్మగారు, డాక్టర్ గారు ప్రాక్టీస్ పెట్టడానికి ఎంత డబ్బు కావాలి? కాస్త హోదాకు తగ్గట్టుగా బతకడానికి ఎంత వ్యయం అవుతుంది? అమ్మాయి తెచ్చుకున్న డబ్బు తనకు, తన భర్తకు, తన సంసారానికి అంతేనా? ఆమె ఎంత తెచ్చుకుంటే అంత ఆమెకే సుఖం. ఎంత తన కూతురైనా కాస్త జరిగిపోతే ఇక కుమార్తెకు ఏమీ ఇవ్వబుద్ధి కాదు కన్యాదాతకు. భారం వదిలిపోయిందని చేతులు దులుపుకుంటాడు. అందుకే తప్పనిసరిగా ఈ పెళ్లి సమయంలో వసూలు చేయమన్నారు. స్త్రీధనం స్త్రీకే అండగా ఉంటుంది. ఏమీ తెచ్చుకోకుండా వచ్చి రేపు అడుగడుగునా తన అవసరాలకు భర్తను, అత్తవారిని ముష్టెత్తుతూ వారి చేత లేదనిపించుకుంటూ ఆత్మాభిమానం లేకుండా బతకడం కంటే తన తండ్రి ధనం తను చక్కగా తెచ్చుకోవడంలో ఎంత ఘనత, గౌరవాలున్నాయి ఆడదానికి. నువ్వు చెప్పినవన్నీ నిజమే జయ, ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాదు. ఇన్ని తెలిసిన నీకు ఇది మాత్రం తెలియదా? ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులు వచ్చాయి కదా. ఎప్పుడైనా పుట్టింటిలో తన వాటాను తాను నిక్కచ్చిగా పంచి తెచ్చుకోవచ్చు. కళ్యాణ సమయంలోనే నిక్కచ్చిగా కన్యాదాత నుంచి ముక్కు పిండి వసూలు చేయడం దేనికి? ఇది చాలా చెడు పద్ధతి. నిజమే బావా, శ్రీహరి అన్నాడు. కానీ ఎవరి కోసమోనో అడుగడుగునా కన్నవారితో కయ్యమాడడం దేనికి చెప్పు? మనం శక్తి ఉన్నవారే బియ్యం అందుతారు. మధ్య మనకెందుకు? పెద్దవాళ్ళు చూసుకుంటారు.
నా ఉద్యోగ విషయంలోనే నాన్నతో పెద్ద దెబ్బలాట జరిగింది. చాలా బాధపడ్డాను. ఇక ఈ విషయంలో నేను కలగజేసుకోదలుచుకోలేదు. మనమేమీ ఎవరిని నిర్బంధించటం లేదు. శక్తి ఉన్నవాళ్లే ఇస్తారు. లేదు శ్రీహరి, చాలా పొరపడుతున్నావు. చదువుకున్న వాళ్ళం, యువకులం, మనమే ఇంత అజ్ఞానంతో అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటే ఇక ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు వేసి ఏం ప్రయోజనం? అమ్మ బాగా ఉండమని మంచి మాటలు, నీతులు చెప్తుంది, అందుకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ బిడ్డలు వెనక కావాలని గోతిలో దిగితే ఏం చేయగలదు? అలా ఉంది నేటి మన స్థితి. ప్రభుత్వం మనకు తల్లి, తండ్రి. ప్రజాప్రభుత్వం మనది. మనమే మరీ ఇంత అజ్ఞానంతో ఉంటే ప్రగతి ఎక్కడా? అన్నీ తెలుసుండి నువ్వు ప్రభుత్వోద్యోగి వై ఉండి కళ్ళు మూసుకుని ఇటువంటి పని చేయడం న్యాయమేనా? పకపకా నవ్వింది జయ. బేష్ బావా, నీ వాదన చాలా బాగుంది. కానీ ఏది చూపించు. నేను కట్నం తీసుకోను, నా కొడుక్కి కట్నం తీసుకోలేదు, నా కుమార్తెకు కట్నం ఇవ్వడం లేదు అని సగర్వంగా చెప్పగల ఒక్క ఉద్యోగిని చూపించి ఎక్కడైనా. ప్రణాళికలకేమో ఎన్నైనా వెయ్యొచ్చు, ఆచరించి చూపమను చూద్దాం. సవాల్ చేయకు జయ్య. డాక్టర్ చెప్పిన మందు వాడడమే రోగికి విధి. కానీ ప్రతి మందు డాక్టర్ కూడా మింగుతున్నాడా లేదా అని చూస్తే అది రోగికి, వైద్యునికి కూడా అరిష్టమే అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ప్రభుత్వమే ప్రజ అని. జాతి, వర్గ, కుల, మత, లింగ భేదాలు లేకుండా బలహీనతలు సర్వసామాన్యంగా అందరినీ ఆవరించే ఉంటాయి. ప్రణాళికలు వేసేవారు, పాలకులు అనుసరిస్తున్నారా అంటే ఏమో, వారిలోనూ బలహీనతలు ఉండవచ్చు, లేదా వారు అనుసరిస్తూనే ఉండవచ్చు. ఎవరింట్లో వాళ్ళం కూర్చుని మనకు ఎక్కడేం జరుగుతున్నదో ఏం తెలుస్తుంది? మీరు ఒట్టి స్వార్థపరులు అన్నట్టు శ్రీ నగేష్ మాటలు స్పష్టం చేశాయి. పోనీవోయ్ బావా, మేము స్వార్థపరులం వదిలే. మిగిలిన అందరూ నీ వంటి బుద్ధిమంతులు. ప్రణాళికల ప్రకారం నడుచుకుంటే సరిపోతుందిగా. సముద్రంలో ఒక్క నీటి బిందువులాగా మా వంటి వాళ్ళ లెక్కేముంటుంది? శ్రీ నగేష్ కూడా నిష్ఠూరంగానే జవాబు చెప్పాడు. వెనకటికో మహారాజు ప్రజలందరినీ తలకు సేరుపాలు తెమ్మంటే అందరిలో తానొక్కడు నీళ్లు తీసుకెళ్తే ఏమనుకుంది అని ప్రతి ప్రబుద్ధుడు కడకు గంగాళ నిండా నీళ్లే కానీ ఒక్క చొక్కైనా పాలు పడ్డ ఆనవాళ్ళు లేక రాజు విస్తుపోయాడట. అలా ఉంది ఈనాటి మన ఆత్మవంచన. ఎవరి మటుకు వాళ్లే తమకు మినహాయింపుగా ఆలోచించి సమయానుకూలంగా బతికేస్తూ ఉంటే పూర్తిగా ఒక జాతికి జాతి అనగా స్త్రీ జాతే దెబ్బతింటోందన్న సంగతి గుర్తుంచుకో శ్రీహరి. అడిగిన కట్నాలిచ్చి పెళ్లి చేసుకోలేని యువతులు అలాగే ఉండిపోతున్నారు, నలుగురి విమర్శలకు గురవుతూ. నిగ్రహం లేని వాళ్లే నైతికంగా దిగజారిపోయి నానా చెత్త బతుకుతున్నారు. ఇక ఇచ్చి చేసేవాళ్ళు పూర్తిగా శక్తి ఉండి ఆ కట్నాలు ఇచ్చుకోవడం లేదు. 300 మంది కేవలం పరిస్థితులకు తలవొగ్గి మాత్రమే. పేదవాడికైనా చేసేద్దామనే రోజులు పోయాయి. ఇప్పుడు వాడు కూడా ఏమున్నా లేకున్నా కట్నం విషయంలో తాటి చెట్లు ఎక్కడం నేర్చుకున్నాడు. ఎదిగిన పిల్లను కళ్ళెదురు తిప్పుకోలేక ఉన్నదంతా మూటగట్టి కట్నం రూపేణా ఇచ్చేసుకుని మిగిలిన పిల్లలకు తిన్ననైన చదువు, తిండి, గుడ్డ కూడా లేకుండా బాధపడే సంసారాలు అనేకం. 3వ పెళ్లివాడికి, 2వ పెళ్లివాడికి నిక్షేపం లాంటి కన్యలను కట్టబెట్టి బాధ్యత వదిలించుకునేవారు కొందరు. కోరికలు తీరని ఆ స్త్రీలు ఆ పైన అనేక విధాలుగా దిగజారిపోవటం. ముందు ముప్పు గడిస్తే తర్వాత ఎలాగో తీర్చుకోవచ్చనే ధీమాతో అప్పులతో పెళ్లిళ్ళు చేసేసి ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక నగుబాట్ల పాలయ్యేవారు. అభిమానంతో, బెంగతో దిగ్గుళ్ళి మరణించేవారు ఎందరో. చూసావా, ఒక్కరి బాగుకై ఎందరు ఉసురు పడతారో. మహాశయ, ఓ నమస్కారం. విసుగ్గా లేచి వెళ్ళిపోయింది జయశ్రీ. ఎక్కడైనా ఓ పాఠశాల పెట్టుకుని ఈ నీతులన్నీ బోధించు. అనా పైసా లేని ఓ బెచ్చగత్తెను ఎవరినైనా ఉద్ధరించి వివాహం చేసుకుని లోకానికి ఆదర్శంగా నిలబడు. అంతేగాని మా మీద నీ నీతులు రుద్దకు. ఏదో సాధారణ మానవులం. పోనీలే, అర్థం కాని వాళ్లకు అసలు ఇంతవరకు చెప్పి విసిగించటం నాదే బుద్ధి పొరపాటు. ఇంతలో పెళ్లి కుమారుడు మంగళ స్నానాధికాలు కావించాలంటూ పురోహితులు ప్రవేశించి ఆదేశించడంతో పెళ్లి కుమారునితో పాటు తప్పనిసరిగా అందరూ లేచి తమ తమ పనులు చూసుకోవడంలో నిమగ్నులయ్యారు. కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. విడిది నుండి అట్టహాసంగా ఊరేగింపుతో బయలుదేరి ఊరంతా బాణసంచాలతో ప్రతిధ్వనింపజేసి కన్యాదాత గృహానికి వచ్చాడు వరుడు శ్రీహరి. కారు నుండి సగౌరవంగా దింపి లాంఛనప్రాయపు ఎదుర్కోలులు వగైరా తంతు ముగించిన పిమ్మట కళ్యాణ వేదికను సమీపిస్తూ శ్రీహరితో పాటు పందిరి నిండా పరివేష్టితులైనన్న ఆహూతులందరూ ఒక్కసారిగా వినవచ్చిన గర్జనతో ఉలిక్కిపడి అటు చూశారు. ఏమిటో ఈ ఊరేగింపు, ఈ రావడమును? ఎవరినడిగొచ్చావు?
రౌద్రమూర్తి అయి తాండవమాడుతున్న శ్రీపతిని చూసిన శ్రీహరికి వణుకు పట్టుకుంది. మేం లేకుండా అసలు ఊరేగింపుకి ఎలా బయలుదేరావు? ఏమిటి స్వతంత్రం? తండ్రికి మద్దతుగా నిప్పులు కురిపించారు శ్రీరామ్ శ్రీనాథులు. శ్రీహరి విషయమేమిటో అర్థం కాక నిరుత్తరుడై నిలబడ్డాడు. అయ్యా, ఇంకా చాలా తంతు జరగాలి. ముహూర్తం సమీపిస్తుంది. పెళ్లి కుమారుణ్ణి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టండి నాయన. ముందు కుడికాలు పెట్టు, కుడికాలు. నోరు ముయ్యండి. బోన బొంతరాళ్ళు దద్దరిల్లేటట్లు ఉరిమాడు శ్రీపతి. ముందుకు వస్తున్న శ్రీహరి కుడిపాదం చలనరహితమైపోయింది. అయ్యా, ముహూర్తం. బ్రాహ్మణులు తిరిగి వివరించ ప్రయత్నించారు. నోరు ముయ్యండి. దాని అబ్బల్లాంటి ముహూర్తాలు ఇంకా అనేకం. ఒరేయ్, నువ్వు తిరిగి తిన్నగా విడిదిపో. నాన్న. శ్రీహరి ఆశ్చర్యం. నాన్న లేదు, అమ్మ లేదు, పోరా. పో. ముందు ఇక్కడ వ్యవహారం తేలాలి. అంతవరకు పెళ్లి లేదు, ముహూర్తము లేదు. పెండ్లి కుమార్తె కూడా వివాహ వేదిక కడకు తీసుకురాబడింది. సహజంగా వధువులందరూ వచ్చినట్లే అవనత వదనంతో వచ్చిన ఆమె జరుగుతున్న గలాబావిని ఒక్కసారిగా సిగ్గును త్రోసిరాజని తలెత్తి పరిసరాలు పరికించింది. పెళ్లిపేటకు అడుగు దూరంలో శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె తండ్రి శ్రీనివాసరావు వరుని తండ్రిని, అన్నలను చేతులు పట్టుకుని బతిమాలుతున్నాడు. బంధువులు, ఆహూతులు కొందరు వేడుకగా, కొందరు జాలిగా, మరికొందరు నిర్లిప్తంగా తిలకిస్తున్నారు దృశ్యాన్ని. క్షణకాలం అంతా అయోమయంగా కనపడింది వధువు శ్రీలక్ష్మికి. పెద్ద మనుషులమంటూ ఇదేంటయ్యా వ్యవహారం నడిపే పద్ధతి? శ్రీపతి ఎగిరెగిరి పడుతున్నాడు కన్యాదాతపై. ఏమిటి నాన్నగారు అది? మెల్లగా తండ్రి దగ్గరకు వెళ్ళి ప్రశ్నించింది శ్రీలక్ష్మి. శ్రీనివాసరావు వదనంలో అనేక రంగులు మారాయి. సిగ్గు, బాధ, అవమానం, దుఃఖం అన్నీ ఒక్కసారిగా ఆయనలో మూర్తీభవించాయి. ఏం లేదు తల్లి, ఏం లేదు, నువ్వు లోపలికెళ్ళు అన్నాడు దుఃఖభారమైన కంఠస్వరంతో. కళకళ్లాడుతున్న కళ్యాణ వేదిక వెలవెలబోతున్నా, కావలసిన కళ్యాణం అనుమాన సందిగ్ధాలకు లోనైనా, వియ్యమందవలసిన వ్యక్తులు కయం రేపుతున్నా, సరస పరిస్థితులు విరసంలోకి దిగినా చెలించని చూపరులంతా వధువు అలా ధీరమతి అయి తలెత్తి తండ్రిని ప్రశ్నించడంతో మాత్రం ఏదో జరగరాని మహావిడ్డూరం, విపరీతం జరిగినట్లుగా కళ్ళు కదిలిస్తూ, నోరెళ్లబెడుతూ, పక్కవారి చెవులు కొరుకుతూ బాధపడిపోసాగారు. ఇంకా కొందరు నిర్భయంగా, నిర్మోహమాటంగా పైకే మాటలు విసరసాగారు. చచ్చ, ఎంత సిగ్గులేని జీవితం ఆడదానికి, అందున పెళ్లి కూతురికి సిగ్గు సింగారంగానే ఇచ్చా. కరోడాలాగా ఎలా తలెత్తి ధైర్యంగా మాట్లాడుతుందో. ఒక ముత్తైదువ బొగ్గోళ్ళు నొక్కుంది. మరే ఎంత చదువుకుంటే మాత్రం ఎంత విరకబాట ఆడది కాదు, ఒక నడి వయస్కుడి ఉవాచ. ఓ పక్క పెళ్లిలో అవమానపడింది, సిగ్గుపడి సగం చచ్చినట్టు ఏడవక తగుదునమ్మా అంటూ తలెత్తి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. మరో యవ్వన దశ దాటిన వాడి ఆశ్చర్యంతో కూడిన రిమార్కు. చదువుకున్న ఆడదంటే అందరికీ అలుసే. తనెంతటిదైనా మాత్రం ఆడదానికి అణుకువ అందం, మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే ఒక యువకరత్నం అమూల్య అభిప్రాయం అది. ఏం చదువుకుంటే మాత్రం, చదువుకోకుంటే మాత్రం ఆడపిల్ల ఏం తీసిపోయిందని అడిగొండాలి. ఇంకా ఈ లోకంలోని కుళ్ళు, కృత్రిమాలు, అసూయ, ద్వేషాలతో అంతగా పరిచయం లేని ఓ 16 ఏళ్ల బాలిక ఎదురు సవాలుగా అన్నీ వినిపించి వినిపించనట్లే సరుకు చేయకుండా నిలబడింది శ్రీలక్ష్మి. విషయం ఏమిటో నాకు చెప్పండి నాన్నగారు. ఎందుకు సందేహిస్తారు? నేనేమి పసిపిల్లను, అజ్ఞానురాలిని కాను, ప్రాజ్ఞ వయస్కును. మీ నోటితో మీరే ఎన్నోసార్లు నాకు ఎదిగి అంది వచ్చిన కుమారుడు లేకపోయినా నువ్వే ఆ కొరత తీరుస్తావు, నువ్వు నాకు కూతురువి కాదు కొడుకువే అన్నారు. అటువంటి నాకు ఈనాడు పెళ్లిపేటల వరకు వచ్చిన ఈ పెళ్ళి, ఈ రభస జరుగుతున్న కారణం ఏమిటో తెలుసుకునే అర్హత లేదా? శ్రీనివాసరావు కరిగిపోయాడు. కుమార్తెను హక్కున చేర్చుకుంటూ చెప్పలేక చెప్పాడు. ఉంది తల్లి, అర్హత నీకుంది, కానీ నాకే తెలివి, యోగ్యత లేవు. అన్నింటా నీ సహాయం తీసుకునే నేను ఈ ముఖ్య విషయంలో మాత్రం నీ సలహా సంప్రదింపు లేకుండా ఈ విషయం రహస్యంగా, గోప్యంగా ఉంచాను. అందుకే ఈ శిక్ష. ముఖం మీద కొట్టుకున్నాడు. అంతా చూస్తున్న శ్రీపతి అసహనంతో మండిపడ్డాడు. ఏంటయ్యా ఇది, ఈ తాత్సారం? అవునో కాదో ఒక్క ముక్క చెప్తే మేము ఉండేదో పోయేదో తెలుసుకుంటాం. ఏంటి మామయ్య, విషయం ఏమిటి? నగేష్ కూడా రంగంలోకి దిగాడు. ఏమిటా? క్రూరంగా చూశాడు శ్రీపతి. చూడు, ఈ పెద్ద మనిషి మహా జిల్లా జడ్జి చేశాడట. ఇలాగే కాబోలు పెళ్లికి ముందే 1,25,000 రొక్కంగా తెచ్చి నా ఇంట్లో పెడతానన్నాడు. నమ్మాను. ఒక 25 మాత్రం ఇచ్చాడు, మిగిలినది తరలి వచ్చాక ఇస్తానన్నాడు. ఇంకా పొలం అమ్ముడు కాలేదు అంటూ బతిమాలాడు. అది నమ్మాను. వచ్చాం. తీరా వచ్చాక చూడు, ఇంకా అమ్ముడు కాలేదు, తర్వాత ఇస్తానంటున్నాడు. ఈ నక్కజిత్తులు నాకు తెలియవా?
ఇక తర్వాతేమిస్తాడు? శ్రీ నగేష్ నీళ్లు గారిపోయాడు ఆ మాటలకి. ఆ మాట నిజమే అబ్బాయి గారు. శ్రీపతి చేతులు వదిలేసి శ్రీనివాసరావు నగేష్ చేతులు పట్టుకున్నాడు. మీరెవరో నాకు తెలియదు కానీ ముఖ్యుల్లాగున్నారు. కాస్త మీరైనా నచ్చ చెప్పండి బాబు. నోటు రాయించుకోమనండి. అంతేకాని రసాబసా చెయ్యొద్దు. ఆడపిల్ల బతుకు నవ్వుల పాలు చెయ్యొద్దు. నోటెందుకండి, 4 గీసుకోనా? మీరు డబ్బు సమకూర్చండి, అన్నీ కుదిరితే మళ్ళీ తరలొస్తాం అంటూ రయ్యన అరిచాడు శ్రీరామ్. అంతే, నడవరా హరి, పోదాం. శ్రీపతి స్థిరంగా అంటూ అడుగు ముందుకు వేస్తుంటే కదలనీయకుండా పట్టుకుని శ్రీనివాసరావు ఇంకా బతిమాలుతూనే ఉన్నాడు. నగేష్కు పరిస్థితి చాలా చాలా అసహ్యకరంగా కనిపించింది. చిచ్చి, ఏంట్రా శ్రీహరి ఇదంతా? ఇంత వ్యక్తిత్వం లేని అప్రయోజకుడివా నువ్వు? సరసంగా కావలసిన కళ్యాణానికి అడవి మూర్ఖులలాగా ఎంత రసాభాసా చేసుకోవడానికి సిగ్గులేదు? శ్రీహరి బెదురుతూ తండ్రి వంక చూశాడు. శ్రీపతి నేత్రాలు నిప్పులు కురిశాయి. నువ్వు నోరు మీరా నగేష్. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను పాడు చేసిందట. నోరు మూసుకోవలసింది నేను కాదు మామయ్య. నువ్వు ఇలా లక్షలు కట్నం తీసుకుంటావని తెలిసి ఏ సిఐడీలైనా వస్తే అప్పుడెవరు నోరు మూసుకోవాల్సింది? నీకు కూతురు ఉండి పరాయి ఆడపిల్లను ఇలా నగుబాటు పాలు చేస్తున్నావా? ఏరా శ్రీహరి, నీకైనా సిగ్గులేదు? ఇంతవరకు వచ్చాక ఇలా అల్లరి చేయడానికా? భార్యకు తిండి పెట్టలేని అప్రయోజకుడివా? ఆడపిల్ల ధనం మీద బతుకుతావా? నగేష్, శ్రీనాథ్ గర్జించాడు. అంతకంటే నువ్వింకా అధికంగా మాట్లాడితే మర్యాద దక్కదు, జాగ్రత్త. ఆగండి. శ్రీలక్ష్మి కంఠం కంచు గంటలా మోగింది. అందరూ ఆశ్చర్యంతో అటు చూశారు. మా గురించి మధ్య మీకు నిష్ఠూరాలు వద్దు. మీకు మాపై ఉన్న అభిమానం చాలు. మీరెవరో తెలియకపోయినా మీకు కృతజ్ఞతలు అన్నది నగేష్ను ఉద్దేశించి. నగేష్తో సహా అందరూ ఆమె స్థైర్యాలకు విస్మయం చెంది చూడసాగారు. నాన్న, స్థిరంగా గంభీరంగా కుమార్తె తనను సంబోధిస్తుంటే తలెత్తలేకపోయాడు శ్రీనివాసరావు. నాకు కట్నం ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించారా నాన్న? అది నా ఆదర్శానికి వ్యతిరేకమని తెలిసి ఎందుకు ఈ పని చేశారు? పైగా అది నా నుండి రహస్యంగా దాచిపెట్టారా? అప్పటికే శ్రీనివాసరావు అవనత వదనం పైకి లేవలేదు. ఎంత బ్రతికినా, ఎంతటి ఉద్యోగాలు చేసినా, ఊళ్ళేలినా ఆడపిల్లను కనడంతో తల్లిదండ్రులు ఎలా దిగజారిపోతారు కాబోలు. స్వాగతంగా అన్నట్లే అన్నది శ్రీలక్ష్మి పైకి అందరికీ వినిపించేట్లుగానే. నేను చదువుకుంటున్నాను. త్వరలోనే డాక్టర్నై ప్రయోజకురాలిని కాబోతున్నాను. నా నీడనే 10 మందిని బతికింపజేయగలదాన్నవుతాను. రూపానికి లోట్లేదు, గుణానికి లోట్లేదు. మరి మారని వస్తువులాగా నెత్తిన ఎంత సొమ్ము ఉంచి మరీ శని వదిలించుకున్నట్టు వదిలించుకోవాలని చూస్తున్నారా? ఏమనుకోను? లేక నా నీతి నిగ్రహాలపై మీకు నమ్మకం లేదా? అమ్మా, బాధతో ఊగిపోయాడు శ్రీనివాసరావు. నువ్వు కూడా ఈ తండ్రి మీద మాటలు విసురుతున్నావా తల్లి? అందమైన శ్రీలక్ష్మి వదనంలో అరుణిమ తాండవించింది. కళకళ్లాడుతున్న కనులకు కోపం ఆవరించింది. కోమల కంఠస్వరాన్ని కర్కశత్వం కైవసం చేసుకుంది. సరళ స్వభావాన్ని కాఠిన్యత నిర్మోహమాటాలు సొంతం చేసుకున్నాయి. ఒక్కసారిగా వినోదంగా జాలిగా చూస్తున్న అందరి వైపు చూస్తూ నిర్భీతిగా ప్రశ్నించింది. మరి ఏమంటారు నాన్న? వీరందరూ ఎందుకిలా నన్ను ఈనాడు హేళనగా జాలిగా చూడాలి? ఎందుకు నేను ఇలా నలుగురిచే పరిహసింపబడాలి? ఎందుకు ఇటువంటి స్థితిలో నన్ను నిమిడ్చారు? కాస్త తిండి బట్ట ఇచ్చి చదువు చెప్పించుకుని మీ కూతుర్ని మీ ఇంట్లో సుఖంగా ఉండనీయడానికి ఏమన్నా అభ్యంతరం వచ్చిందా? 1,25,000 పోసి నన్ను మరొకరికి కన్యాదానం చేస్తున్నారు. ఈ ఉన్నదంతా నాకే ఇచ్చి మిగిలిన పిల్లల్ని ఏం చేద్దామనుకున్నారు? శ్రీనివాసరావు మంద్రస్వరంతో అన్నాడు. నేను కోర్టు మనసుబుగా జడ్జిగా పనిచేసినప్పుడు శ్రీపతి గారికి ఎన్నో వ్యవహారాలలో ప్రతిఫలాపేక్ష లేకుండా అనేక సాయాలు చేశాను. వరుడు చక్కటివాడు, విద్యావంతుడు అని వదులుకోలేకపోయాను. నాచే ఎన్నో ఉపకారాలు పొందిన శ్రీపతి ఈ మాత్రం ఆదుకోలేడా అనుకున్నాను. నిర్లక్ష్యంగా అంది శ్రీలక్ష్మి. మనిషిలో ఆ మాత్రం విశ్వాసమేముంటే సునకానికి ఈ ప్రపంచంలో అంత విలువెందుకుంటుంది నాన్న? అక్కర్లేదు. ఎంత హీనంగా దిగజారిపోయిన ఈ వ్యవస్థ సమూలంగా నాశనమైపోయి కన్యలందరూ ఆజన్మాంతం అవివాహితులుగానే ఉండిపోయినా నాకు చింతలేదు. కానీ ఈ పాడు పద్ధతి మాత్రం నేను హర్షించలేను. అమ్మాయి, కాబోయే అత్తవారినే మాటలు మీరుతున్నావు, శ్రీపతి హెచ్చరించాడు. అత్తవారు హేళనగా పలికింది శ్రీలక్ష్మి. మరల కంటే హీనమైపోయిన మనుషులు. ఇక బాంధవ్యాలు వావి వరసలు ఎక్కడా? ఇక ఆశలేవి పెట్టుకోకండి అయ్యా, వెళ్ళండి. అంత కఠినాత్ములైన మీకు కోడరికము, అంత అప్రయోజకుడైన మీ అబ్బాయికి కాపురము చేయవలసిన కన్య ఎవరో చాలా దురదృష్టవంతురాలు.
చిచ్చి అవమానం! శ్రీనాథ్, శ్రీరాములు కాలితో నేలను తన్నుతూ అరిచారు. అవును, మాకు జరిగిన అవమానానికి ప్రత్యవమానం ఇది. మా నాన్నగారు పెళ్లి చేయడానికి, మీరు చేసుకోవడానికి నేనేం బొమ్మను కాను. ఈ జన్మలో ఇక మీకు మాకు బంధుత్వం కుదరదు. సత్వరం వెళ్ళండి. అమ్మా తల్లి, ఏంటివి? ఇది మనకే అవమానం. ఈ విషయాలు నేను ఎలాగో సర్దుబాటు చేస్తాను. నువ్వు మాట్లాడకు తల్లి, ఊరుకో అంటూ శ్రీనివాసరావు తిరిగి శ్రీపతిని బతిమాలుగుతూ ఉండగా కుమార్తె పిలుపు విని ఆగిపోయాడు. నాన్న, ఇక వారిని మీరు ప్రాధేయపడ్డారంటే నా మీద ఒట్టి. ప్రాజ్ఞులు, వివేకవంతులు అయిన ఆడపిల్లలను కూడా ఈ దేశంలో తల్లిదండ్రులు ఇలా ఇంకా పిన్నవారిని, అమాయకులను చూసినట్లే చూడటంతో సమస్యలు ఇలా అధికమైపోతున్నాయి. ప్రభుత్వం వారి ప్రణాళికలు పాడైపోతున్నాయి. యువకుల వల్ల, పేదల వల్ల మాసిపోని ఈ వరకట్నం దురాచారాన్ని నామరూపాలు లేకుండా నశింపజేయటానికి ఇక యువతులే కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం వద్దని శాసించినప్పటికీ కట్నాలు ఇచ్చేవారు ఇస్తున్నారు, తీసుకునేవారు తీసుకుంటున్నారు. వరులు నిర్లజ్జగా అమ్ముడైపోతున్నారు. ఇంతింతి డబ్బు పోసి కన్నవారిని ఉసురు పెట్టి ఒక విశ్వాసఘాతకుని, అప్రయోజకుడిని కొనుక్కుని అతని వంశాన్ని అభివృద్ధి చేసే కంటే అభిమానవతి అయిన కన్య ఆజన్మాంతం కన్యత్వంతోనే హాయిగా ఉండిపోతే మేలు. అసంభవమైన నాడు కళ్యాణం కంటే మరణమే మంచిది. వధువు తల్లి పరుగు పరుగున వచ్చింది లోనుండి. కుమార్తె నోరు చేత్తో మూస్తూ, అనుకోని ఈ సంఘటనకు అమ్మాయి మతి కాస్త చెదిరినట్లుగా ఉందన్నగారు, మీరు క్షమించాలి. అనుకున్న ముహూర్తం దాటిపోకుండా కాస్త 3 ముళ్ళు పండియండి, తర్వాత డబ్బిచ్చుకుంటాం. లేకుంటే పిల్ల ఏ అఘాయిత్యానికైనా పాల్పడే ప్రమాదం ఉంది అంటూ శ్రీపతిని బతిమలాడసాగింది. చాలు, ఈ పొగరబోతు పిల్ల మాకెందుకు అని శ్రీరామ్, శ్రీనాథులు వగరుస్తున్నప్పటికీ డబ్బే ప్రధానంగా గల శ్రీపతి వ్యవహారం మొదటికే బెడిసి కొడుతోందని గ్రహించి మెత్తబడబోయాడు. కానీ చిన్నపిల్ల మాటలకేం గాని, ఈ భూమి ప్రస్తుతానికి మా పేరు రాయించండి, తర్వాత డబ్బు సర్దుబాటు చేద్దురు గాని. ఆ మాటలన్నీ అనవసరం ఖండితంగా అన్నది శ్రీలక్ష్మి. నాకేమీ మతి చెదరలేదు. బెంగ పెట్టుకోవడానికి, మతి చెడి అఘాయిత్యాలు చేయడానికి నేనేమీ తెలివి తక్కువ దాన్ని కాదు. ఎవరో కటికి వాళ్ల కోసం కన్నవారి కడుపులో కార్చిచ్చు పెట్టను. మీరంతా నిశ్చింతగా ఉండండి. అమ్మా, నేనేమి తొందరపడను. కానీ మీపై మాత్రం ఇక నా వివాహ బాధ్యత లేదు. కులం, మతం, ధనం పట్టుకు వేళ్లాడకుండా ప్రాజ్ఞత వచ్చిన పసిదానికి మళ్ళీ తల్లిదండ్రులపైన బాధ్యత మోపకుండా ప్రతి కన్య తన వరుని తానే ఎంచుకుంటే డబ్బును పిండే ఈ రాబందుల రోగం అణిగిపోతుంది. ఇక నేను ఆ పనే చేయదలుచుకున్నాను. ఇది కళ్యాణ వేదిక కాదు, అవమాన సభ. పురోహితులు, పెద్దలు, మంత్రాలు, హోమాలు, కంకణాలు, బాసికాలు, ఓహ్, వీటన్నిటికీ విలువ, పవిత్రత ఒకనాడున్నాయేమో కానీ ఈనాడు లేవు. ఈనాడు వీటి అవసరమే లేదు. మనిషి స్వార్థం ముందు ఈనాడు మీరందరూ ఇవన్నీ ఏమీ చేయలేవు. వీటితో నిమిత్తం లేని పవిత్రమైన మనోబంధం మాత్రమే నేడు అవసరం. ఏ బాహ్య బంధాలు కాజాలవు. నుదుట బాసికం, చేతి కళ్యాణ కంకణం తీసి నిండుగా ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలోకి విసిరేసి విసవిస తన గదిలోకి పోయి తలుపు మూసుకున్న శ్రీలక్ష్మిని ఎవరికి వారే చిత్రంగా చూస్తూ, మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఇది ఒక ఆడదా? ఇక దీనికే కాదు, ఈ ఊరి ఆడపిల్లలకే పెళ్లి కాదు. గయ్యాళి మేళం చిరచిరలాడుతూ శ్రీపతి, అతని కొడుకులు తిరుగుముఖం పట్టారు. మాటలు తిన్నగా రాని, లేకుంటే ఊరే దాటవు. ఓ యువకుడు చేతికర్ర నేలకేసి కొట్టి సవాల్ చేశాడు. అవురా కలికాలం అన్నాడొక వృద్ధుడు శ్రీలక్ష్మి ప్రవర్తనను నిరసిస్తూ. పొయ్యే కాలం నాయన, వంత పాడింది ఒక వృద్ధ వనిత. పర్వాలేదు, ఏ ఆడపిల్ల చేయని సాహసం ఇవాళ ఒక ఆంధ్రుల అమ్మాయి చేయడం నిజంగా గర్వకారణం. ప్రతి ఒక్కరూ ఇలా ఉంటే ధనమదాంధులు పొగరు అణిగిపోదు అంటూ వ్యాఖ్యానించింది ఒక యువతి. ఆహా, ఏం నావెల్టీ! ఈ అమ్మాయి ముందు ఏ హీరోయిన్ కూడా దిగదుడిపే. ఈ సీనే గనక ఏ సినీ డైరెక్టర్ అయినా చూసుంటే గుండెలు బాదుకుని ఉండును. తక్షణం తన సినిమాలో కాపీ కొట్టేసి ఉంటాడు. పేటల మీద చెడిపోయిన కళ్యాణంలో వరుని కాళ్ళు పట్టి కడివేడు కన్నీరు కురిపించే కన్యలను చూసి చూసి విసిగెత్తిపోయారు ప్రేక్షకులు అంటూ ఆశ్చర్యపడిపోయాడొక కాలేజీ విద్యార్థి. కళకళ్లాడే కళ్యాణ మండపము, గృహము క్షణాలలో వెలవెలబోయాయి. జనం అంతా వెళ్ళిపోయి ఇక ఏం చెయ్యడం, ఎలా తలెత్తుకోవడం? పిల్లకిక ఈ జన్మలో పెళ్ళవుతుందా? ఖాళీ కళ్యాణ మందిరం దగ్గర నెత్తిన చేతులు వేసుకుని తమలో తాము అనుకుంటూ బాధపడుతున్న శ్రీనివాసరావు దంపతుల చెంతకు వచ్చాడు నగేష్. మీరా బాబు, మీరు వాళ్లతో వెళ్ళిపోలేదా? శ్రీనివాసరావు ప్రశ్నించాడు. లేదు, మంద్ర గంభీర స్వరంలో విచారం మేళవించింది.
అందరిలా బాధ్యత లేకుండా వెళ్ళిపోవడానికి మనస్కరించలేదు. నాకు బాధ్యత ఉన్నా లేకపోయినా మగపెళ్లి వారి తరపున వచ్చాను. జరిగినదంతా చూశాను. మిమ్మల్ని సముదాయించి క్షమాపణలు తెలుసుకోవలసిన బాధ్యత ఉన్న మనిషిగా ఉండిపోయాను. అందుకే హడావుడిగా అణిగాక మీరు కాస్త స్థిమితపడే వరకు బయటే వేచి ఉన్నాను. దంపతులు కాస్త ఆశ్చర్యంగా చూశారు అతన్ని. మీరెవరో ఈ కాలపు మనుషుల్లా లేరు బాబు, ఇంకా ఇటువంటి మనుషులు ఉన్నారన్నమాట అన్నాడు శ్రీనివాసరావు కళ్ళొత్తుకుంటూ. అతని భార్య అంది, మా కర్మ, ఎవరి ఓదార్పు మాత్రం ఏం చేయగలదు బాబు. అయినా అసలు వాళ్లకే లేని విచారం మీకెందుకు? ఆడదైన తర్వాత అంత అహంకారమా? ఏవేవో ఒడిదుడుకులు వస్తాయి, అంత మాత్రాన 10 మందిలో అలా రెచ్చిపోవడమా? కాదు కాదు, క్షమించండి, మీరు పొరపడుతున్నారు చాలా నొచ్చుకుంటూ మాట్లాడాడు నగేష్. అణకువతో పాటు ఆత్మగౌరవం కూడా అవసరమేనండి. మీ అమ్మాయి గారి ప్రవర్తనలో తప్పేమీ లేదు. ఈ జరిగిన దానికంతకు ఒక మగవాడిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. అన్ని అక్రమాలకు నోరు మూసుకుని అణిగిమణిగి పడి ఉండే ఆడజాతిలో నేటికి ఒక్క యువతైనా ఇటువంటి ఉన్నత విప్లవాత్మక భావాలు కలిగి ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆమె గారన్నట్లు ఒక విశ్వాసఘాతకునికి లక్షలు పోసి కొనుక్కునే కంటే విశ్వాసంతో పడుండే 4 కుక్కలను గుమ్మం దగ్గర కట్టేసుకుని పోషించటం ఉత్తమం. మాటలకేంలే బాబు, ఏది ఇంతమంది వచ్చారు, ఒక్కరైనా పోనీ మీ బిడ్డకేం లోటు? నేను చేసుకుంటానని ముందుకొచ్చారా? పనులలో లేని మాటలెందుకు? దీనికి ఇక పెళ్ళెప్పుడు? అప్పుడు కదా నాకు శాంతి. అంతలో శ్రీలక్ష్మి గాలి దుమారంలో వచ్చింది లో నుండి తలుపు తీసుకుని. ఆ ముహూర్తానికే ఎవడో ఒకడు జాలిపడి ఎందుకు ముడెట్టుకోలేదు అని వాపోతున్నావా? అక్కర్లేదు. ఆ జాలి కాస్త హారతి కర్పూరంలా ఎగిరిపోయాక నన్ను మహా ఆపద నుంచి ఉద్ధరించాను అని ఆ పైన జీవితాంతం దెప్పుతాడు. ఇప్పుడేమీ ఆపద వాటిల్లలేదు. అటువంటి జాలి నాకు మానవ మాత్రుల నుంచి కాదు కదా, దేవేంద్రుడి దగ్గర నుంచైనా వద్దు అంటూ నగేష్ వంక తిరిగి, క్షమించండి, నిజంగా నేను చాలా మితభాషిని. కానీ నా మనస్సు నోరు నా ఆధీనం తప్పిపోయాయి. మీరే గనక ఇక్కడ ఈ పరిస్థితుల్లో లేకుంటే, నాకు పరిచయం అవ్వకపోతే నేను ఏకమొత్తంగా పురుష జాతినే ద్వేషించి ఉందునేమో. పోనిండి, ఆవేశమొద్దు, మీ మనసును శాంతపడనేయండి. అంతా మనమేలుకే. మంచివారిని దైవం పాడు చేయడు అనే నమ్మకం నాకుంది. సెలవు. కానీ మళ్ళీ కలుసుకోగలమో లేదో ఒక్క మాట చెప్తున్నాను, కోపగించకండి. నాకు తెలిసినంతవరకు శ్రీహరి చాలా ఉత్తముడు, మంచి ఆదర్శాలు కలవాడే. అయితే పెద్దలను ఎదిరించలేని నీరసత్వం ఉంది అతనిలో. ఒక్క అతడేనన్న మాట ఏమిటి? ఈనాటి యువతి యువకులలో ఎందరో ఎంతో గుణవంతులై ఉత్తమ ఆదర్శాలు కలవారై, అయితే కుటుంబ దారిద్ర్యం, పరిస్థితుల మాటున బలహీనత, మెత్తదనాల మాటున ఆ ఆదర్శాలు సమాధైపోతున్నాయి అంతే. ఇందుకు ఏ ఒక్క వర్గం వారిని జాతి వారిని దూషించాల్సిన పని లేదు. యువతి ఒక విధంగా అస్వతంత్రత అయితే యువకుడు మరో విధంగా అస్వతంత్రుడు. అదే అప్రయోజకత. తనను తన సుగుణాలను మెచ్చి ధనాపేక్ష లేని వరుడు లభించాలని కోరుకునే తరుణి తన సోదరుని విషయంలో మాత్రం ఆ ఉదారతను ప్రదర్శించదు. కుమార్తెకు కట్నమివ్వలేక ఉస్సురనే తల్లిదండ్రులు కుమారుని విషయంలో మాత్రం తారావధం నుండి దిగిరారు. ఇదొక పరిష్కారం లేని విషచక్రం. నా ఉద్దేశంలో యువతీ యువకులు మాత్రమే ఈ విషచక్ర భ్రమణానికి విరుగుడు పోసి ఆపు చేయగలరు. నిజమే, ఆలోచనాపూర్వకంగా తల పంకించింది శ్రీలక్ష్మి. అందువల్ల నేను చెప్పే మాట ఏమిటంటే, ఒకవేళ శ్రీహరి తన తండ్రిని సరిచేసుకుని ధైర్యంగా మనిషిలా రావడం అంటూ సంభవిస్తే మీరు తృణీకరించరాదు. అతడు రక్తబంధనాలను తెంచుకోలేకున్నాడే కానీ భోగభాగ్యాల కోసం అంతగా తాపత్రయపడడు. అతడి మనసు మార్చడానికి, ధైర్యస్థైర్యాలు కలగజేయటానికి నేను కూడా ప్రయత్నిస్తాను. నాకు అతడు చాలా కావలసిన బంధువు, ఉత్తమ గుణాలు కలవాడు. ఇంకొక విధంగా మీరు కూడా ఆత్మీయులే అయ్యారు. మీ పూర్వ గుణాలను నిజంగా ఎవరైనా మెచ్చుకోవలసిందే. మరి సెలవు. పన్నీటి జల్లు వంటి అతని వాక్చాతురతకు ముగ్ధులై మోగబోయి నిలబడ్డారు శ్రోతలు. నగేష్ కనుమరుగయ్యాడు. అదేమిటి నాయనా, పెళ్లికి వెళ్ళినాడివి అప్పుడే వచ్చేశావు, 4 రోజులు ఉంటానన్నావుగా? శ్రీదేవి ఆశ్చర్యంగా ప్రశ్నించింది కుమారుణ్ణి. నగేష్ పరధ్యానంగా అయిష్టంగా జవాబు చెప్పాడు. పెళ్లి జరగలేదమ్మా. ఏమిటి? ఆశ్చర్యంగా అన్న శ్రీదేవి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఏం ముహూర్తం ఏ కారణాన్నైనా మారిందా? నిట్టూర్చాడు నగేష్. ముహూర్తం మారడం కాదమ్మా, మనుషుల మనసులే మారిపోయాయి.
ఈ దెబ్బతో పరువు గౌరవాలే మంట కలిసిపోయాయి. ఎంత డబ్బుంటే మాత్రం ఎందుకు, పదుగురిలో పలుచనైపోయినప్పుడు కట్నం సమకూరలేదని పెళ్లిపేటల మీద పెళ్లి కాలదన్నుకుని పోయారు. చిచ్చి, ఆ మగ పెళ్లి వారి తరపున బంధువుగా వెళ్ళినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఎంత దారుణం! చి, అన్నయ్య ఇలా ప్రవర్తించాడా? డబ్బు కోసం ఆ ఆడపిల్ల బ్రతుకు బండలు చేశాడా? పాపం, ఏ ఆగాయిత్యానికి పాల్పడుతుందో ఏమో ఆ పిల్ల. లేదు, అదొక్కటే సంతోషకరమైన విషయం. అమ్మాయి చాలా ధైర్యస్తురాలు. చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి పొమ్మంది. శ్రీదేవి కనుబొమ్మలు ముడివేసింది. ఆలోచనాపూర్వకంగా అడిగింది, పిల్ల రూపం ఎలా ఉంది? అప్సరసలను తలదన్నేలా ఉంది. మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుందట. అయితే మాత్రం డబ్బు పిచ్చిలో కళ్ళు కప్పుకుపోయిన వాడికి ఆ యోగ్యతలన్నీ కనిపిస్తాయా? ఆహా, నిరసనగా హేళనగా అన్నది శ్రీదేవి. వాళ్ళకి కళ్ళు కప్పుకుపోయాయి. కానీ మరి వెళ్ళిన ఈ బలగమంతా తమ తమ నేత్రాలను వివేకాన్ని ఏం చేశారు? చూస్తూ ఊరుకున్నారా? 4 తన్ని 3 ముళ్ళు వేయించలేకపోయారా? లేకుంటే నేను ప్రయోజకుణ్ణి అంటూ ముందుకు వచ్చి ఎవడూ ఆ అమ్మాయిని ఆ అవమానం నుండి కాపాడి చేపట్టేవాడే లేకపోయాడా? ఛీ, ఎందుకొచ్చిన జన్మలు! ఆడదానికి ఎక్కడైతే గౌరవం లేదో అక్కడంతా అనర్థమే. నిరత్తురుడై తలవాల్చి నిల్చున్నాడు నగేష్. శ్రీదేవి మధుర మంద్ర గంభీర స్వరంతో అంది, నేను అందరి పెద్దలకు మళ్ళీ అర్థం లేని అధికారాలు చెయ్యను, అలజడి లేవదీయను. ఈ విషయం నేను కొత్తగా వివరించాల్సిన పని లేదబ్బాయి. నాకు తెలుసు, నీ ఆదర్శాలు తెలుసు. నీతో సరిగ్గా ప్రజాసేవ చేయగల డాక్టర్నే వివాహం చేసుకోవాలని నీ అభిలాష. అది నాకు తెలుసు. కానీ ఒక్కొక్కప్పుడు ఆదర్శం కన్నా ఆపత్రక్షణ ప్రధానమవుతుంది. అందరిలో అవమానాల నుండి ఒక ఆడపడుచును తప్పించి మంచి పని చేశావు. ఇదిగో అని నా కుమారుడు వెంట తెస్తే చాలా ఆనందించుందును. ఒక పేలనమైన హాసం శ్రీనగేష్ పెదవులపై. ఈ లోకంలోని స్త్రీలందరూ నీ వంటి అమృతమూర్తులైతే ఇన్ని సమస్యలే లేవు. అయినా అమ్మ అమృతం అందించినా అందుకోలేని నా వంటి నిర్భాగ్యులు కొందరు. శ్రీదేవి కలవరపడింది. అదేమిటి నగేష్, నీ నోటి నుండి ఎన్నడూ వినని నీరసపు మాటలు వింటున్నాను. ఇప్పుడు నీకేం? ఏం లేదమ్మా, ఏం లేదు. నిట్టూర్పును బలవంతంగా అణుచుకుంటూ అన్నాడు. నేను వెళుతున్నాను. మళ్ళీ 7-8 నెలలకు కానీ సెలవు దొరకకపోవచ్చు. శత్రువులకు అంతు చిక్కకుండా ఉండటానికై బహుశా మా సైనిక స్థావరాలు తరచూ స్థలం మారవచ్చు. ఆ హడావుల్లో నీకు ఉత్తరాలు రావడం ఆలస్యం అవ్వచ్చు. అంత మాత్రాన కంగారు పడకు. శ్రీదేవి కనులలో నీరు నిలిచింది. అమ్మా, కలవరపాటుతో సంబోధించాడు నగేష్. ఏం లేదు బాబు, నువ్వు చేస్తున్న పని, ఎన్నుకున్న మార్గము మంచివే, నాకు సంతోషమే. కానీ చూడు, నాకు ఒక్కగానొక్క బిడ్డవు. నా బాధ ఏమని వర్ణించను? నువ్వున్న ఈ 4 రోజులు 4 నిమిషాల్లా గడిచాయి. ఇక నువ్వు వెళ్ళాక ప్రతి క్షణం ఒక వర్షమైపోతుంది. నిజమేనమ్మా, నాకు తెలుసు. కానీ అమ్మలందరికీ అమ్మ, దేశానికే ఆపద వచ్చింది. ఆ ఆపద నుండి అమ్మను రక్షించటానికి మరి నీ వంటి అమ్మలు కొందరు బాధపడక తప్పదు. తమ తనయులను, స్వసుఖాల్ని అనేకుల రక్షణకై త్యాగం చెయ్యక తప్పదు అన్నాడు నగేష్ తల్లి చెంపల నుండి జాలువారుతున్న కన్నీరద్దుతూ. నిజమే నాయనా, కానీ చూడు, దేశమాతను ఆదుకుని అండగా నిలబడ్డానికి తనయులు ఇంకా చాలామంది, లక్షలాది కోట్లాదిగా ఉన్నారు. కానీ ఈ తల్లికి మాత్రం నువ్వే ఏకైక తనయుడివి, నువ్వే దిక్కువు, నువ్వే ఆశాజ్యోతివి. నువ్వు మినహా మరి మాట్లాడలేకపోయింది శ్రీదేవి. నగేష్ హృదయం భారమైంది. నిజమేనమ్మా, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఈ ఆపత్ సమయం దాటితే నా వంటి వారు కొంతమంది తప్పుకున్నా భయం లేదు. తల్లులంతా తనయుల్ని నిండుగా ఆశీర్వదించి పంపితే దేశంపైకి వచ్చిన పెనుభూతం తక్షణం వెన్నిచ్చి పారిపోదు. తల్లి పాదాలను స్పృశించి నమస్కరించి భారంగా సాగిపోయాడు. వీధి గడప దాటుతూ చెప్పాడు, మామయ్యను ఒకసారి కబురంపి మందలించమ్మా. ఈ రభస జరిగాక ఇక నేను వాళ్లతో మాట్లాడలేదు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నా దారి నాదైంది. అలాగే. కాలచక్రం పరుగులో 1 సంవత్సర కాలం కరిగిపోయింది. కాలపురుషుని లీలలు కడువర్ణనాతీతమైన మార్పులను కొని తెచ్చాయి. ఒక అపరాహ్న వేళ శ్రీ నగేష్ తన స్వగ్రామంలో స్వగృహంలో గదిలో ఆసీనుడై ఉన్నాడు. గవాక్షం నుండి తన ఆదర్శ ప్రతిబింబం భాగ్యచక్రం సందడి వెదజల్లుతూ కనిపిస్తుంది. రోగుల తాలూకు జనం, నర్సులు అటూ ఇటూ తిరుగుతున్నారు. శ్రీ నగేష్ చేతిలో ఏదో గ్రంథమున్నా ఆలోచన వల్లరి మాత్రం అలవిమాలి అల్లరి చేస్తూ ఎక్కడెక్కడో విహరిస్తుంది. జీవితానికి అర్థం లేదు.
ఎవరో మహావిజ్ఞాని వెలువరించిన గొప్ప అభిప్రాయం. అనుభవైక వైద్యమైన కఠోర సత్యం. ఆలోచించవలసిన అవసరం లేని రోజులలో అనుభవాలెరుగని తొలి జీవితంలో చదివి నిర్లక్ష్యంగా మరచిపోయిన విషయం ఈనాడు మాత్రం గుర్తుకు వచ్చి ఆలోచనలను కల్పిస్తున్నది. అర్థమే లేకపోతే ఈ కోటాను కోట్ల జీవరాశులు ఎందుకు జీవిస్తున్నట్లు? ఈ నిరంతర సృష్టి, తపన, వ్యయ ప్రయాసలు ఎందుకు? ఈ రాగద్వేషాలు దేనికి? యవ్వనారంభం నుండి డాక్టర్ నగేష్ మస్తిష్కంలో మెదులుతున్న ప్రధానమైన తర్క వితర్కాలు ఇవి. అడుగడుగునా తల ఎత్తి తిరిగి అణచివేయబడుతున్నాయి. జీవితానికి అర్థమైన అనర్థమైన వివేకంగానూ అవేకంగానూ ఆపాదించుకుని సాగిపోయే వాళ్ళమే కానీ ఆరా తీసి నిశ్చితార్థం తెలుసుకోగల సమర్థులం కాదు అని సరిపెట్టుకుంటూ వచ్చాడెంతవరకు. కానీ నేడు ఉదయం తిరిగి ఒక్కసారి గత పునశ్చరణ జరగడంతో అనవతరం తల ఎత్తబోయి అణగిపోతున్న ఆ ప్రశ్న అవకాశం లభించిందన్నట్లు సగర్వంగా నిటారుగా నిలబడింది. గతం గుర్తుకు రావడానికి కారణం ఉదయమే జయశ్రీ మనిషి చేత కబురు పెట్టింది. తాను తండ్రి శ్రీపతి వచ్చి ఈ పల్లెలోనే ఉంటున్నామని, ఒకసారి వచ్చి చూసిపోమ్మని. తనలో తాను అసహాయుడై నీరసంగా నవ్వుకున్నాడు. పల్లె సేవకై అంకితమైపోవాలని భాగ్యచక్రాన్ని నిర్మించింది తాను. దేశమాత ఆర్తనాదాలు వినగానే తక్షణం వెళ్ళిపోయాడు. కథన రంగంలో కడు విలువైన తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి వేసిన స్వతంత్ర భారతిని ఉద్ధరింపబూనుకున్న దైవతుల్యులైన సేవకులకు సేవ చేసి ఉద్ధరించి శక్తానుసారం తల్లి భారతి రుణం తీర్చుకుని తరిద్దామనుకున్నాడు. ఆశయం నెరవేరింది కూడా. ఈ పురాణ భూమి పుణ్యమో, వేరగడ్డ శౌర్యమో, తల్లి భారతి తప ప్రభావమో, తల్లుల దీవెనో, లేక తనయుల శౌర్యమో, తదితరుల ఐకమత్యమో మొత్తం మీద ఆపద గడిచింది. శత్రువు వట్టి చేతులతో వెనుతిరిగాడు. దేశానికి ఆపద స్థితి తగ్గింది. శ్రీ నగేష్ మదిలో తృప్తితో పాటు అనేక అనుభవాలు కూడా చెరగని ముద్రలుగా జీవితంలో నిలిచిపోయాయి. దేశానికి ఆపద అవసరము గడిచిపోయాయి గనుక అతడు తిరిగి తన ఆదర్శ జీవితాన్ని కొనసాగించటానికై పల్లెకు చేరుకున్నాడు. తన కొడుకు క్షేమంగా వచ్చేసరికి తల్లి శ్రీదేవి అమితానందం చెందింది. తిరిగి ఇంట తల్లీపుత్రుల ప్రశాంత జీవనం ప్రారంభమైంది. భాగ్యచక్రం పల్లె జనులకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే నిలయమైంది. మధ్యాహ్నపు ఎండలో మహా టీవీగా కనపడుతున్న తన ఆసుపత్రి భవనాన్ని తెరపార చూశాడు నగేష్. సుమారు 2 సంవత్సరాలకు పూర్వమే ఈ భాగ్యచక్రం పల్లె ప్రజలకు ఆరోగ్య భాగ్య ప్రసాదం పంచిపెట్టవలసింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అంతకంటే అతి ముఖ్యమైన సేవకు తాను వెళ్ళిపోవడంతో 2 ఏళ్లు ఆసుపత్రి నిరర్ధకంగానే ఉండిపోయింది. పల్లెలో ఉండలేక పారిపోయాడని పదుగురు పకపకలాడారు. పల్లెలో ఆ భవనం అడవిగాచిన వెన్నెళ్లతోనే సమానమని పరిహసించారు. కానీ తిరిగి ఈనాడు తాను వచ్చి రోగుల సేవలో నిమగ్నం కావడంతో భాగ్యచక్రం రోగులతో కిటకిటలాడిపోతుంది. ఆ పల్లెలో అతి సాహసంతో ఆసుపత్రిని నిర్మించడం, అందున ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పరచడం నిజంగా ప్రశంసనీయం. దేశానికి నీ వంటి వారే నిజమైన పుత్రులు అంటూ ఆ పరిహసించిన వారే ఇప్పుడు తిరిగి అభినందనలు కురిపిస్తున్నారు. అనుదినం అటువంటి అభినందన ప్రశంసాపూర్వక లేఖలు కనీసం 5-6 తక్కువ ఉండవు. జీవితానికే కాదు అర్థం లేనిది, మనిషి స్వభావపు తీరుతెన్నులకు కూడా ఓ అర్థం అంటూ లేదు. మానవులు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో, ఏం మాట్లాడతారో అనూహ్యం. ఎదురుగా డ్రాయర్పై పడి ఉన్న ఉత్తరాల గుట్టను చూస్తూ నగేష్ ఆలోచన వాహినిలో కొట్టుకుపోతూ తల్లి ప్రవేశాన్ని కూడా గమనించలేదు. ఏ బాయ్, మళ్ళీ 4 అయితే ఆసుపత్రికి వెళ్ళిపోతావు. జై దగ్గరకు ఓసారి వెళ్ళి రాకూడదు? కబురంపించింది కదా అన్నది శ్రీదేవి. పరధ్యానంగా అని ఊరుకున్నాడు నగేష్. ఒక్క క్షణం తనయుణ్ణి పరీక్షగా తిలకించి సానునయంగా అన్నదామె. రాక వచ్చిన వాళ్ళు వస్తూనే మన ఇంటికి రాక వేరే ఉండి కబురంపడం ఏమిటని కోపం తెచ్చుకున్నావా? లేక ఏమైనా గతమంతా తలుసుకొని అభిమానపడుతున్నావా? మనకు అటువంటి పట్టింపులు అనవసరం. జయ సహజంగా కొంచెం పెంకి పిల్ల, వివేకం తక్కువ. సరే, మీ మామయ్య మతిమాలిన వాడయ్యాడు కదా. అయినా ఎందుకు? నువ్వు డాక్టర్వి, బంధువు, వెళ్ళి చూడడం నీ ధర్మం. నేను ఎక్కడికి వెళ్ళని దానను. మీ నాన్నగారు చనిపోయిన నాటి నుండి ఇంతవరకు నేను గడప దాటనే లేదు. లేకుంటే నేనే వెళ్ళేదాన్ని. నగేష్ చెల్లించాడు. ఎందుకమ్మా అంత మాటలు? ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. లేచి జోళ్లు తొడుక్కున్నాడు. అలా ఎవరో పరాయి వాళ్ళు ప్రవర్తించినట్టు ప్రవర్తించడం నాకేం బాగుండలేదన్నానని చెప్పు. వచ్చి ఇక్కడే మన ఇంట్లోనే ఉండమను. అలాగే.
మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.